ప్రైజ్ ద లార్డ్. గడిచిన అక్టోబర్ నెలలో ప్రతి దినము మనతో కూడా నడిచిన కృపామయుడైన దేవుడు మనం బలహీనమై ఉన్నప్పుడు బలమిచ్చి, దిక్కుతోచని దారి తెలియని పరిస్థితులలో మనకు మార్గదర్శిగా నిలిచిన మన యేసయ్యకు స్తోత్రము. ఈ నూతన నెల నవంబర్లో మన జీవితంలో నూతన ఆశీర్వాదాలు, ఆత్మీయ అభివృద్ధి, సంతోషము, సమాధానము కలుగునట్లు మనలను ప్రేమించిన యేసయ్య మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ప్రేమైన వార్లారా, ఈ మాసములో దేవుడు మన మనస్సు, మన ఆత్మ, మన ప్రాణం తృప్తి పొందే నిజమైన ఆనందాన్ని ఇవ్వాలి అని కోరుకుంటూ ఉన్నాడు. మనుషులు ఈ లోకములో సంతోషం కోసం ఎన్నో విషయాలు వెతుకుతారు. డబ్బు, పేరు, సంబంధాలు, విజయాలు. కానీ వాటిలో నిజమైన సంతృప్తి ఉండదు. అవి కొంతకాలం మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి, కానీ మన ప్రాణమునకు సంపూర్ణమైన సుఖమును అనుగ్రహించలేవు. దేవుడు చెబుతున్నాడు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? నా మాటలు జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. మనం సంతృప్తిగా, సంతోషంగా ఉండాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ మన కష్టార్జితం అంతటినీ వ్యర్థపరుచుకుంటూ ఉన్నాము. కానీ మన ప్రాణమునకు కావలసిన నిజమైన ఆహారం దేవుని వాక్యమే. మనకు సంతోషము దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. మన ప్రాణం సంతోషపడే స్థలం దేవుని సన్నిధి మాత్రమే. మన హృదయం ఆయన వాక్యముతో నిండినప్పుడు మన జీవితం సంతోషముతో, సమాధానముతో, నిశ్చింతగా ఉంటుంది. లోకములోని వాటిని వెంబడించకుండా దేవుని వాక్యమును వింటూ ఆయనలో విశ్రాంతి పొందమని దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైన వారలారా, ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది, మన సంతోషం లోకములో కాదు, దేవునిలోనే ఉంది. మనము ఆయన వాక్యమును ఆస్వాదిస్తే మన ప్రాణము సుఖిస్తుంది, మన హృదయం ప్రశాంతమవుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాసంలో నీ జీవితంలో అసంతృప్తి, నిరాశ, వేదన, బాధ కలిగి ఉన్నట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, నా మాటలు ఆలకించి నా యొద్దకు రండి, నేను నీ ప్రాణాన్ని సంతోషపరుస్తాను. నీవు లోక విషయాల ద్వారా కాదు, దేవుని వాక్యమును వింటూ ఆయనతో సమయం గడపడం ద్వారా మాత్రమే నిజమైన సంతృప్తి పొందగలవు. ఈ రోజు నుండి నీ మనస్సు, నీ ఆత్మ దేవుని వాక్యంతో ఆనందించినట్లు ఆయన నీకు కృప దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని మీరు ప్రమాణము చేసిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఇప్పటికీ వారి యొక్క జీవన విధానాలలో లోకములో ఉన్న సంతోషాల కొరకై, ఆనందాల కొరకై, సుఖకరమైనటువంటి జీవితాల కొరకై వారి కష్టార్జితమును వ్యయపరుచుకుంటూ ఉన్నారో, వారికి కలిగిన బలమును పోగొట్టుకుంటూ ఉన్నారో, వారందరినీ ఉద్దేశించి మీరు మాకు సుఖకరమైన జీవితాన్ని ఇవ్వగలిగిన దేవుడు అని విశ్వసించి మీ మీద ఆధారపడగలిగినటువంటి అనుభవాలు మీరు దయచేయమని కోరుకుంటున్నాను. ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఈ మాసములో మీరు మాతో ప్రమాణం చేసినట్లుగా మీలో ఒక సారవంతమైన అనుభవాల ద్వారా మేము సుఖపడినట్లుగా, సంతోషం అనుభవించినట్లుగా ఈ మాసములో ప్రతి కుటుంబము దీవించబడును గాక. వారి కష్టములు తొలగిపోయి ఆనందకరమైన పరిస్థితులు వారి జీవన విధానాల్లో కలిగి, కన్నీరు తుడిచి, వేదనకరమైన పరిస్థితులు దూరం చేసి, మీ సన్నిధిలో ఉన్నటువంటి శ్రేష్టమైన ప్రతి ఈవుల చేత తృప్తిపరచబడినట్లుగా ఘనకార్యములు ఇదిగో ఈ మాసములో ప్రతి వారి జీవితాల్లో జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
ఈ నవంబర్ మాసంలో దేవుడు నీ కష్టమును తొలగించి దేవుని వాక్యములో ఉన్న ఆనందాన్ని, దేవుని సన్నిధిలో ఉన్న పరిపూర్ణమైన సంతోషాన్ని నీకు అనుగ్రహించి సుఖముగా బ్రతుకున్నట్లు దీవించునుగాక. ఈ వాక్యము మీ జీవితాలకు నెమ్మది కలుగజేసి మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నిలిచినట్లయితే ఇతరులకు కూడా షేర్ చేయండి. వారు కూడా వారి నిరాశలలో దేవుని సన్నిధిలో సంతోషించగలిగిన అనుభవం ఉంది అని గ్రహించి పరిపూర్ణంగా ఆశీర్వదించబడుదురుగాక.